ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరిస్తున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పర్వదినాల సందర్భంగా తెనాలిలో తన 37వ షోరూంను శుక్రవారం అట్టహాసంగా ఆరంభించారు. ప్రముఖ సినీ తార సంక్రాంతికి వస్తున్న ఫేమ్ మీనాక్షి చౌదరి జ్యోతిని వెలిగించి షోరూంను ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, 19వ వార్డు కౌన్సిలర్ డబుల్ హార్స్ మినపగుళ్లు అధినేత మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్, మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ పసుపులేటి త్రిమూర్తి, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వినూత్నమైన ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ వినియోగదారులకు సరికొత్త షాపింగ్ అనుభూతిని పంచుతుందని చెప్పారు. వైవిధ్యభరితమైన కలెక్షన్స్ తో పండుగ వాతావరణాన్ని ముందుగానే ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సాంప్రదాయం మొదలుకొని సరికొత్త ఫ్యాషన్లను మేళవిస్తూ కుటుంబంలోని అన్ని తరాల వారిని అలరించేలా పండుగ చీరలు, పట్టు వెరైటీలు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఎథ్నిక్ వేర్, ఇండో వెస్టర్న్ కేటగిరీలు షాపింగ్ మాల్లో ఉన్నాయని చెబుతూ కుటుంబ సమేతంగా అందరూ సందర్శించాలని కోరారు. ఆర్ఎస్ బ్రదర్స్ రీటైల్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్లు తెనాలిలోని షాపింగ్ ప్రియులకు హృదయపూర్వక స్వాగతం పలికారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చైర్పర్సన్, హోల్ టైమ్ డైరెక్టర్ పొట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ షోరూం ద్వారా 37వ మైలురాయిని చేరుకోవడం ఆనందంగా ఉందని, తెలాని వాసుల అభిరుచుల్ని ప్రతిబింబించే వెరైటీలను అందించగలమని హామీ ఇచ్చారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సీర్నా రాజమౌళి మాట్లాడుతూ రాబోయే పండుగలకు శోభనిచ్చే షాపింగ్ అనుభూతిని తమ షోరూం తప్పకుండా అందిస్తుందని తెలిపారు. హోల్ టైమ్ డైరెక్టర్ తిరువీధుల ప్రసాదరావు మాట్లాడుతూ అన్ని పండుగలకు ఫ్యాషన్తో అన్ని రకాల వెరైటీలు షోరూంలో సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఈ పండుగ సీజన్ను తమ నూతన స్టోర్తో ప్రారంభించాలని సంస్థ డైరెక్టర్లు కోరారు. అనంతరం షాపింగ్ మాల్ ఎదుట ప్రత్యేక వేదికపై మీనాక్షి చౌదరి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రేక్షకుల కోరికపై ఓ పాటను ఆలపించి స్టెప్పులను వేసి ఉర్రూతలూగించారు.